విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్స్ మహాధర్నా రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర నలుమూల నుంచి చలో విజయవాడ పేరుతో ఆందోళనకు తరలి వచ్చిన విద్యుత్ మీటర్ల రీడర్లు నిన్నటి నుంచి విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి చరణి సైతం లెక్క చేయకుండా మహాధర్నాను కొనసాగించారు. ధర్నా చౌక్లో బైఠాయించి సెల్ ఫోన్ లైట్ల వెలుతురుతో తమ ఐక్యతను చాటారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ప్రధానంగా విద్యుత్ మీటర్ రీడర్స్కు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి వెళ్లేదే లేదని అంటున్నారు. విద్యుత్ మీటర్ల రీడర్ల మహాధర్నా దగ్గర ప్రస్తుతం మా కరెస్పాండెంట్ సురేంద్ర ఉన్నారు. వారిని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, చెప్పండి, రెండో రోజు కొనసాగుతోంది ఈ ధర్నా. ఇటు విద్యుత్ అధికారులు కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తున్న పరిస్థితి లేదు. ఎలాంటి వాతావరణం ఉంది అక్కడంటే ఏం చెప్తారు? అనుశ్రీ, గత వారం రోజులుగా విద్యుత్ మీటర్ రీడర్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిన్న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల నుంచి 2000కు పైన విద్యుత్ మీటర్స్ ఇక్కడికి వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిన్న రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నారు. టార్చ్ లైట్ల వెలుగుల్లోనే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యుత్ మీటర్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే తమ సమస్య పరిష్కారం అయితేనే ఇళ్ళకి వెళ్తామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సరే, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రభుత్వం నుంచి స్పందన ఏమాత్రం లేదు. యాజమాన్యం నుంచి కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి వీళ్ళు ధర్నా చౌక్లోనే ఉన్నారు. రాత్రి దోమలతో గుట్టించుకుంటూ మంచులో చలిలో తిండి లేకుండా రాత్రి అంతా కూడా ఈ ధర్నా చౌక్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మేము అడిగేది ఒకటే, ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చోలేదు. మేము గత 5 రోజులుగా విజయవాడలో ఇదే స్థలంలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో అనేక సార్లు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మేము స్వయంగా లోకేష్ గారిని 4 సార్లు కలిసాం. విద్యుత్ శాఖ మంత్రి గారిని దాదాపు 15-20 సార్లు కలిసి వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ఉన్నాం. యాజమాన్యానికి దాదాపు 60-70 సార్లు కలిసి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం. అందరూ కూడా స్మార్ట్ మీటర్లు వస్తే మీ ఉపాధి పోతుంది కాబట్టి మేము ఖచ్చితంగా సంస్థలోనే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే మేము ఉపాధి అడిగాం. వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ పద్ధతులను కల్పిస్తూ ఉన్నారు. అంటే 10 రోజులు రీడింగ్ తీసిన తర్వాత మిగతా 20 రోజులు ఏదో ఒక పని చేయించుకొని మీకు ఒక ఫిక్స్డ్ వేతనం మేము అవుట్సోర్సింగ్ పద్ధతులు ఇస్తామని చెప్పున్నారు. స్వయంగా యాజమాన్యం మినిట్స్ ఇచ్చారు. ఒక ఐఏఎస్ అధికారులు 3 CMDలు ఎస్కో అకౌంట్ ద్వారా వేతనాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చారు. అంటే CMDలు ఇచ్చినటువంటి ఆర్డర్లు అమలు కావు. మినిట్స్ మేనేజ్మెంటు అధికారికంగా పిలిచి చర్చించి ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలో ఉన్నటువంటి అమలు కావు. మంత్రి గారు చెప్పినటువంటి హామీ అమలు కాదు. లోకేష్ గారు చెప్పినటువంటి హామీ అమలు కాదు. ఇంకెవరికి చెప్పాలి? మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిసి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదన్నట్టు ఉంది మా పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా పదే ఒక న్యాయమైనటువంటి సమస్య. ఈరోజు స్మార్ట్ మీటర్లు వేగంగా బిగిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు వస్తే వీళ్ళందరూ ఇంటికి పోయే పరిస్థితి ఉంది. అంటే అదాని స్మార్ట్ మీటర్లు మీరు అడ్డుకోవటం మీ చేత కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ రాష్ట్రంలో అదాని మీటర్లు మాకు వద్దు అని చెప్పేసినటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. మీరు బిగిస్తూ ఉన్నారు. మరి అదాని మీటర్లు బిగించేటప్పుడు దానివల్ల వీళ్ళ ఉపాధి ఎఫెక్ట్ అయిపోతుంది కదా. దీనికి మీరు ఆ ప్రత్యామ్నాయం చూపించాలి కదా. మీరే చెప్తున్నారు కదా ఈరోజు ఎలక్ట్రిసిటీ రంగంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని. మేము అడిగేది 4000 మందిని అకామిడేట్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతకుమించి మేము కొంత కోరికలేం కోరటం లేదు. ప్రభుత్వం స్పందించబోతే ఎటువంటి కార్యాచరణ కలబోతున్నారు? ప్రభుత్వం కానీ స్పందించకపోతే మీరు ఆల్రెడీ చూశారు, విజయవాడలో సుమారు 1500 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. రాత్రి అంతా కూడా ఇక్కడే బైఠాయించాం, ఇక్కడే పడుకున్నాం. ఇక ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ లోపు కానీ మాకు కానీ డెసిషన్ చెప్పకపోతే మా ఫ్యామిలీస్తో పాటు విజయవాడలో వచ్చి ఇక కూర్చోవాలని చూస్తున్నాం. ప్రభుత్వం మాత్రం గుర్తుంచుకోండి, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అయ్యిందో ఈ ప్రభుత్వం కూడా మా మాట కానీ నిలబెట్టుకోకపోతే మీటర్లకు ఉద్యోగ కల్పిస్తామన్నమాట. మీరు కూడా ఇంటికి వెళ్తారని చెప్పి మీటర్ రీడర్స్ చెప్తున్నారు సార్.
అదే చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తు వచ్చారు. మంత్రి లోకేష్ దృష్టి తీసుకెళ్లారు, విద్యుత్ శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్లారు, అధికారుల దృష్టి తీసుకెళ్లారు. కానీ సమస్య మాత్రం ఎక్కడ పరిష్కారం కావట్లేదు. 18 నెలల కాలంగా ఎక్కని మెట్టు లేదు, మొక్కని బండా లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం ఈ రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోకపోతే కనుక తమ ఆందోళనని మరింత తీవ్రతరం చేస్తాము, కుటుంబాలతో సహా విజయవాడ వచ్చి ఇక్కడే కూర్చుంటాము, ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ కూడా విద్యుత్ వెండర్స్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తం మీద ఇంతలా ఆందోళన చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లేదన్న ఆందోళన విద్యుత్ మీటర్ రీడర్స్లో కనిపిస్తున్న పరిస్థితి.